సంస్థ సరఫరా చేసిన కలుషిత నీరు త్రాగి మొగల్రాజపురం పడమట వీధిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. డయారేత్తో దుర్గారావు అనే వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలు మొత్తం ముగ్గురు వాంతులు విరోచనాలు చేసుకుని మృతి చెందారని స్థానికులు ఆరోపించారు. కలుషిత నీరు త్రాగడం వల్ల మొత్తం 26 మంది అస్వస్థతకు గురికాగా ముగ్గురు మృతి చెందారు. మృతుడు వల్లూరు దుర్గారావుకి భార్య, ఒక బాబు ఉన్నారు. పైప్లైన్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల కలుషిత నీరు వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ముగ్గురి మృతిపై జిల్లా వైద్య అధికారిని స్పందించారు. కలుషిత నీటి ప్రభావం ఉండకపోవచ్చని, ముగ్గురిని సహజ మరణాలుగానే కనిపిస్తున్నాయని అన్నారు. ఇప్పుడు ముగ్గురు చేరారు హాస్పిటల్లో, ఈ సందులో వాళ్ళు ఈ ఏరియాలో ముగ్గురు చనిపోయారు ఈ వాటర్ వల్ల. అది ఈ వాటర్, మురుగు వాటర్ అంతా వెళ్ళిపోయి కాలువల వాటర్ అంతా పైన అసలు వాటర్ సరిగ్గా రావట్లేదు. మొన్నటిదాకా వాటర్ సరిగ్గా రాలేదనుకుంటే ఇప్పుడు మళ్ళీ వాటర్లో ఈ కాలువలో నీళ్లు కలిసిపోయి బాగా ఇబ్బంది అయిపోతుంది మాకు. ఇప్పుడు మున్సిపల్ వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాము మేము అధికారులకి, ఏమంటే పట్టించుకోండి అంటే ఎప్పుడు అసలు పట్టించుకుంటా ఉంటున్నారు కానీ పట్టించుకోవట్లేదు. ఏమన్నా ఎవరైనా చనిపోతే ఇప్పుడు పట్టించుకుందాం అనుకుంటున్నారు కానీ ఇన్నిసార్లు ఎంతమంది వచ్చారు, ఒక్కసారి కూడా ఇంతమంది ఎవరు రాలా ఇప్పుడు దాకా. పట్టించుకుందాం అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా చేస్తామమ్మా పంపిస్తామమ్మా అంటున్నారు కానీ ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు. ఎవరైనా చనిపోతేనే వస్తారేంటి? ఇంకా ఎంతమంది చనిపోవాలి? పట్టించుకోలేదు. ఆ మంచినీళ్ళు తాగే మా ఆయన మరణించారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళాం శనివారం, ఆదివారం తిప్పాము. మధ్యలోనే చచ్చిపోయాడండి. వాటర్ ప్రాబ్లం మొత్తం. మేము ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు. అలా బయట వాళ్ళు చెప్పారండి. మేము బట్టి మమ్మల్ని చూసి వచ్చారు. వాళ్ళు బయట తీసినప్పుడు వాళ్ళు పట్టించుకోవాలి. మా ఆయన జరిగే వరకు అప్పుడు అందరూ పట్టించుకున్నారు. అందాక పట్టించుకోవాలి, ఎవరు వదిలేశారు. 15 రోజుల నుంచి మురుకులు, నలకలు నల్లగా తెరలుగా వస్తున్నాయి. మేము తాగేది ఈ నీళ్ళు కాసుకుంటాం లేదు. ఇక 2 రోజులు మా ఆయన చచ్చిపోయిన కాంచి కాసుకుంటున్నామండి. అంతకుముందుకు కూడా కాసుకోవాలి మామూలుగా. ఆ నీళ్ళు, బయట నీళ్ళు కూడా మేము తాగు, ఆ పంపులో తాగుతాం. ఆ నీళ్ళ వల్లే మా ఆయన గారు మరణించారు. ఇదేం జరిగింది. మాకు ఒక బాబు అండి, 7 చదువుతున్నాడు, ఇప్పుడు 8లోకి వెళ్తాడు. మాకు ఆధారం ఏమీ లేదండి. ఒక ఇల్లు, ఒక తప్ప ఏమీ లేదు మాకు వెనకమాల. చచ్చిపోయింది మా తమ్ముడే. 15 రోజుల నుండి నీళ్లు కాలుష్యం ఎక్కువైపోయింది. ఎంతమందికి చెప్పినా పట్టించుకోలేదు. వాటర్ ప్రాబ్లం వల్లే చనిపోయాడండి మా తమ్ముడు. వాళ్ళకి ఆధారం ఇప్పుడు ఏమీ లేదు. దీనికి బాధ్యులే ఎవరు? ఈ బజార్ మొత్తం చాలామంది హాస్పిటల్లో పాలయ్యారండి. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నారు. మా తమ్ముడికి అయిపోయినాకే ఇక అన్ని యంత్రాంగం బయటకు వచ్చి అంతా అడావుడి చేస్తున్నారు. ఏం చేసినా ఏం పట్టించుకోలేదండి. మా తమ్ముడికి హ్యాండిక్యాప్ కూడానండి.